హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తను చూద్దాం. చర్చ రచ్చ అయిందట. ఈ రచ్చ మీది చేసుకొని రచ్చ, ఆ చర్చ లేదు, మనం లేదు. ఈ చర్చ అయ్యేది కాదు, మీకు తెలుసు. ఆడ కుర్చీకి ఒక కాగితం అంటించారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని. ఆయన రాడని తెలిసి మీరు వచ్చారు. నిజంగానే మీరు చర్చ పెట్టాలని ఉద్దేశం ఉంటే ఎక్కడ పోవాలి, అసెంబ్లీకి పోవాలని కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం చెబుతుంది. వాస్తవంగా చర్చ ప్రెస్ క్లబ్లలో బెటరు. నువ్వు సవాల్ ఇసిరి నువ్వు ఢిల్లీకి బారిపోయినావు అంటాడు కేటీఆర్. సవాల్ ఇసిరింది మీకు కాదు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ సవాల్ ఇసిరింది. ప్రతిపక్ష నాయకుడు ఆయన. మీదేంది హోదా మీకు సవాల్ ఇసరడానికి? ఒక ఎమ్మెల్యే మీరు, మీకు ఎందుకు ఇస్తున్నారు సవాలు? సవాల్ ఇసిన కేసీఆర్ వస్తే అది కూడా అసెంబ్లీకి వస్తే అని చర్చ పెట్టచ్చు. మీరు కావాలని మీ హైప్ కోసం ఏదో చర్చ రచ్చ చేసి, అయినా మీరు వస్తే అసలు రాష్ట్రం మీరు ఏదో హైప్ కోసం ప్రచారం కోసం వచ్చినట్టు తప్ప ముఖ్యమంత్రి రాడు చర్చకని తెలుసు, మీకు తెలిసే వచ్చారు. అది ఒక భాగం అయితే, అని మీకేం తెలుసు అని వచ్చారు అనేది ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థం కావట్లే. కేటీఆర్కి ఏం తెలుసు అని ఏది నీటిపారుదల రంగం పైన హరీష్ రావు వచ్చినాక అంత సీరియస్నెస్ ఉండేది. ఎందుకంటే ఆయన కూడా ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు ఒక 5 సంవత్సరాల పాటు. దానిపైన పూర్తి అవగాహన ఉంది. ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఇవన్నీ నిర్మాణంలో ఆయన కీలకమైన పాత్ర పోషించిండు. ఇక కేసీఆర్ అయితే మొత్తం ఆయనే హోల్ అండ్ సోల్ కాబట్టి ఆయన కూడా ఒక 5 ఏళ్ళు నీటిపారుదల శాఖ చేసిండు, ముఖ్యమంత్రి చేసిండు. వాళ్ళిద్దరిలో ఎవరన్నా వచ్చినా కనీసం ఉండేది, కొద్ది సీరియస్నెస్ ఉండేది. ఈ చర్చ కోసం రచ్చ చేయడానికి వచ్చినట్టు తప్ప నిజంగా చర్చకు వచ్చినట్టు. చర్చకు వస్తే ఇల్లంతా ఎందుకు, ఏమంటే ఈ మంది మార్బలం ఏంది, ఈ కథ ఏంది, అది ప్రెస్ క్లబ్కు పోవడం ఏంది? ప్రెస్ క్లబ్లలో చర్చలు పెట్టడానికి అది కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది. అసెంబ్లీలో చట్టసభల్లో కూర్చొని మాట్లాడటానికి. ఇప్పుడు రేపు వాళ్ళు అడుగుతారు చర్చ అని ఒత్తిగా చర్చకు అసెంబ్లీకి రా, అసెంబ్లీ పెట్టేప్పుడు ప్రజా సమస్యలపైన తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి ఒక వేదిక, చట్టం కల్పించిన వేదిక, రాజ్యాంగం కల్పించిన వేదిక. ఆ వేదిక ప్రకారం అక్కడ ప్రతిపక్ష లీడర్గా ఉన్న కేసీఆర్ ఎందుకు రారు? మీకు చర్చ పైన, చట్టాలపైన, చట్టసభలపైన ఎంత కమిట్మెంట్, ఇష్టం ఉంది అనేది వాళ్ళు నిలదీస్తారు. ఏం చెప్తారు మీరు పదే నేను చర్చకు వచ్చినా ఏడికి పారిపోయేది? ఎవరు వచ్చారు, ఎవరికి పిలిపించింది? నీకు పిలిచాడు కేటీఆర్, చర్చకు రాయా అని నిన్ను పిలిచాడు. ఆయన చెప్పింది కేసీఆర్ని, అది కూడా అసెంబ్లీకి. సరే అసెంబ్లీకి కాదు, ప్రెస్ క్లబ్ కానీ అదే కేసీఆర్ వచ్చినా సీరియస్ ఉండేది. ఒకవేళ ఈవెన్ వరస్ట్ కేసులో హరీష్ రావు వచ్చినా కొంత ఆయనకి నీటిపారుదల రంగం పైన అవగాహన ఉంది. ఒక నిజంగానే అడిగి రేవంత్ రెడ్డి అవుతారు. ఏం మాట్లాడతారు కేటీఆర్? పూర్తిగా అవగాహన ఉందా నదులపైన, ప్రాజెక్టులపైన? లేదు కదా. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. మీకు ఇంకా ఐటీఓ, ఇండస్ట్రీస్ రంగమో లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే అవగాహన ఉంది, దానిపైన పనిచేశారు. టైంపాస్ వ్యవహారం ఇది. రేవంత్ చర్చగా పిలిచినా నేను వచ్చా, నీకోసం కుర్చీ కూడా తెచ్చా అని కేటీఆర్ చెప్తుంది. ఈ ఎటకారం ఇదే. ఇగో ఈ డైలాగులు అయితేనే మీరు చేసిన ఉద్యమం అంతా ఉత్తినే పోద్ది, బూడిదలో పోసిన పన్నీర్ అది. ఉందాక మాట్లాడితే బాబు రేవంత్ చర్చగా పిలిచాడు నిన్ను. ఏడ పిలిచాడు నీకు? చర్చగా పిలిచి అయ్యా నువ్వే కుర్చీదే అన్నాడు. ఇవన్నీ సినిమా డైలాగులు, రియల్ డైలాగులు కాదు. ఇప్పటికైనా సరే దమ్ముంటే చర్చకరా, లేకుంటే ముక్కు నేలకరా, క్షమాపణ చెప్పు, మళ్ళీ రమ్మన్న వస్తా, ఇక వదిలిపెట్టం, ప్రజాక్షేత్రంలో అడుగడుగున నిలదీస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజం. మళ్ళీ రమ్మన్న వస్తా, ఇప్పటికైనా సరే దమ్ముంటే చర్చకరా, లేకుంటే ముక్కు నేలకరా, క్షమాపణ చెప్పు, మళ్ళీ. అసలు నిన్ను ఒడు రమ్మంట, మళ్ళీ రమ్మంటాం కాదు, ఇప్పుడే రమ్మలేదని వాళ్ళు చెప్తున్నాయి. నిన్ను కాదురా నాయన రమ్మన్నది, మీ నాయన రమ్మన్నాం. ప్రతిపక్ష నాయకుడు ఆయన, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ ఉద్యమం చేసిండు. ఏమన్నా ఉంటే అవగాహన ఆయనకు ఉంటుంది. ఆయనతో మాట్లాడితే అర్థం ఉంటుంది, నీతో మాట్లాడితే ఏం అర్థం ఉంటుంది? మేము రమ్మంది యజమాని అయితే అటెండర్ వచ్చి నేను వచ్చినా నన్ను రమ్మన్నాం అంటే ఏం సుఖం అనేది వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం కూడా అట్లా కనపడుతుంది. మిమ్మల్ని రమ్మనలే, మీరు ఎగేసుకునేదో ప్రచారం కోసం నేను వచ్చినా నన్ను రమ్మని నేను వచ్చి నిన్ను రమ్మనలే. నీకు నువ్వే రమ్మని పిలవని పేరటానికి వచ్చి ఆడ కూర్చొని మాట్లాడితే ఏం సుఖం? కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చకురా, రాష్ట్ర అభివృద్ధిపై అసత్య ఆరోపణలు చేసి స్థాయి తగ్గించుకోకు. 10 ఏళ్లలో రైతులకు మీరు చేసింది ఏమీ లేదు, సీఎం సవాల్ను మీరు స్వీకరించలేదు, ఇక్కడే మీ ఓటమి దాగుంది. మహబూబాద్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కేటీఆర్పై నిప్పులు చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇది కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చకురా అంటున్నారు. వాస్తవంగా నిన్న అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ అసెంబ్లీకి వచ్చారు చర్చకాడికి రమ్మని. వాళ్ళు మాట్లాడారు, నీకు దమ్ము ఉంటే, గట్స్ ఉంటే మీ నాయన తీసుకొని రా, నువ్వురా చర్చిద్దాం అని చెప్పారు. అసెంబ్లీ అవసరమైతే ప్రత్యేక సెషన్ అయినా పెడతారట.
ఇక దానికి మాట్లాడు, ఇది మాట్లాడకుండా నువ్వు రాలేదు నేను పోతున్నా, నువ్వు మళ్ళీ రామంటే వస్తా, నేను అంతా ప్రిపేర్ అయ్యి, నీ ప్రిపేర్ కావడానికి నీకు ఏం తెలుసాడా? నీటిపారుదల రంగం అంటే అంత ఈజీ కాదు. ఇది ఏదో ప్రజల్లో కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అంత స్థాయి అంట అని చెప్పుకోవడానికి పనికి వద్దు తప్ప. ఇంధనం ఇంటికి భరోసా, ఉచిత ఇసుక ఇప్పటికే ఆదేశాలు జారీ, తక్కువ ధరకు స్టీలు సిమెంటు కంపెనీలతో చర్చలు, లబ్ధిదారులకు గరిష్ట స్థాయిలో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతోనుందట. ఇంధనం మిళ్లకు ఉచిత ఇసుక ఇస్తారట. ఇక ఆ పేరుతోనే ఎంతమంది అందజేస్తారు. భాగ్యనగరంలో బాంబు బెదిరింపులు, రాజభవన్, సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, జింకానా క్లబ్లో బాంబులు అమర్చినట్టు మెయిలు, 3 గంటల పాటు పోలీసుల తనిఖీలు, ఫేక్ మెయిల్గా తేల్చిన పోలీసులు, నిందితుడి కోసం వేట. నిన్న మొత్తం టెన్షన్. సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, జింకానా క్లబ్బు, ఇక ఇంకొక అడుగు ముందుకేసి రాజ్భవన్. పెద్ద ఎత్తున జడ్జెస్, లాయర్లు, వచ్చిన క్లయింట్లు మొత్తాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. ఎందుకంటే భయాందోళనలు. ఇప్పుడు మధ్యరాత్రి 3 గంటలప్పుడు మెయిల్ పెట్టిండడు, బాంబులన్నీ అమర్చడం పేల్చేస్తామని. అదట ఫేక్ న్యూస్తోని మొత్తం స్ప్రెడ్ చేసి గందరగోళం చేశారు. నిన్న ఆ ఐడి పట్టుకుంటున్నారు, ఐపీ అడ్రస్ పట్టుకుని ఎవడు పెట్టిండో ఆకతాయ లేదంటే కావాలని పెట్టిండు అని తీస్తున్నారు. మొత్తానికి బాంబు బెదిరింపులు వచ్చి నిన్న 3-4 చోట్ల హైదరాబాద్ అంతా జల్లెడ పెట్టారు పోలీసులు. అటెన్షన్లోకి వచ్చారు. రైట్, సాక్షి చూద్దాం. కోటా పెంచండి, యూరియా సరఫరాపై కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిండు. యూరియా కోటా తగ్గించడం వల్ల యూరియా బాగా కొరత అయింది వాస్తవంగా. దానిపైన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి జేపీ నడ్డా గారిని కలిసిండు కోటా పెంచండి అని. రైట్, ఇది సాక్షికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. సవాళ్ల హీటు, అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్. హీట్ లేదు, మనలేదు, ఆడ సవాల్ లేదు, చర్చ లేదు. ఊటిదే అది ప్రచారం కోసం, హీట్ కోసం చేసిన కేటీఆర్ దురహంకారం తగ్గించుకో, నీలాగా నాకు ధన కులబలం లేదు, మంత్రి సీతక్క చెబుతుంది. నియోజకవర్గ ప్రజల అన్న మాత్రమే ఉన్నది. నువ్వు మనిషివి అయితే ములుగులో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు, ట్విట్టర్లో అబద్ధాలు ఆడు బంద్ చేయి. ఓ ఆదివాసీ మంత్రి అయిందని జీర్ణించుకోలేకపోతున్నావా? అభివృద్ధిని చూసి వరలేక మిడతలు దండులా వచ్చి డ్రామాలు చేస్తారని ఫైర్ అయింది సీతక్క పైన. ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు బాగా ఎందుకో టైట్ అండ్ లెటర్లు రాయటం, రాయటం కొంచెం ఆమెను కార్నర్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో, చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ చెప్పిండు. మీ నాయన కదా ప్రతిపక్ష నాయకుడు, ఆయన బీకేసి నువ్వు ఎక్కువ వస్తావు అంటున్నాడు. అది అయ్యేది కాదు, మన కాదు, ఉటిదే. ఇది దిశకు సంబంధించి ఆంధ్ర. నమస్తే తెలంగాణ చూద్దాం. ప్రజాపాలన పీడన, ప్రజాపాలన అంటే ప్రజాపీడన లెక్కన ఉంది. కొన్ని విషయాల్లో పాలన పగబడితే, సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పడగనీడలో పేదల బతుకు ఎంత దుర్భరంగా మారుతుందనే దానికి ఉదాహరణ ఈ దృశ్యం. హైదరాబాద్ గుండెలపై హైడ్రా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చిదిమి బడుగు గుడిసెలను కూల్చి ధ్వంస రచన కొనసాగిస్తుంది. పెద్దల ఆకాశహార్మాల వైపు కన్నెత్తైన చూడని బుల్డోజరు పేదల నీడపై పిడుగులా విరుచుకుపడుతున్నది. దాని పదఘట్టనల కింద పడి నలుగుతున్న దీనులందరూ కోర్టులు మట్టికాయలు వేస్తున్నా, న్యాయమూర్తులు తప్పుపడుతున్నా, ఇనుప కోరలతో యంత్ర భూతం చేస్తున్న వికటహాసం ఇప్పుడు తెలంగాణలో నిత్య దృశ్యమైంది. మంగళవారం ఉదయం జేసీబీల చప్పులతో రాజానగర్ సర్కిల్ పరిధిలో హైదరాబాద్ నలందా నగర్లో నిద్రలేచింది. ఆధారాలున్నాయని మొరపెట్టుకున్నా వినకుండా అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలను మొదలుపెట్టింది. తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న రేవంత్ సర్కారును తిట్టిపోసిన ఓ మహిళ బుల్డోజర్ను ముందుకు సాగనివ్వకుండా ఇలా నేలపై పడుకుంది. మమ్మల్ని తొక్కుంటూ పోతారా అంటూ నిలదీసింది. కానీ పోలీసులు స్థానికులను ఈడ్చిపారేస్తుంటే జేసీబీలు కూల్చివేతలను ముగించాయి. ఇది నేను రాజనగర్లో జరిగింది. ఇదంతా చూస్తుంటే సినిమాలో లెక్క జరుగుతుంది ఇలా హైడ్రా పేరుతో. ఎస్, మంచిదే హైడ్రా, కానీ ఏం చేస్తున్నారు? స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక 4 ఎమ్మెల్యేలు హైకోర్టుకు పోయారు. చెరువును కబ్జా చేసి హై రైజ్ బిల్డింగులు కడుతున్నారు కాజాగూడలో అని. కూలినే హై రైజ్ బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. 16 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగులు కడుతున్నారు. చెరువును కబ్జా చేసి స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోర్టుకు పోయారు.
ఏ హైడ్రా జేసీబీ అక్కడ పోదా? హైడ్రా జేసీబీకి దారి దొరకట్లేదా? పేదల గుడిసెల దగ్గర సున్నం చెరువులో ఇదే పని చేస్తే వాళ్ళ నోట్లో వాళ్ళ అన్నంలో సున్నం కలుపుతారు పేదోళ్ళకి, బడుగు బలహీన వర్గాలు. నిన్న రాజానగర్ పోయి పేదలు నోట్లో నాలుక లేని వాళ్ళు రెక్కాడితే డొక్కాడిన ప్రజల గుడిసెలను కూల్చేదానికి మీకు అంతా ఉరుకులు పరుగులు ఉంటాయి. కానీ అనేక ఫామ్ హౌజులు గండిపేట చుట్టూ ఉన్నాయి ఇవాళ, అనేక ఫామ్ హౌజులు పెద్ద పెద్దోళ్ళు. ఏం ఒక్క ఇటుక పిల్ల కదలే? ఎక్కడో చెరువులు ఇక ఎక్కడా లేనట్టు, ఎక్కడా కబ్జా కానట్టు పేదోళ్ళు ఎక్కడైతే ఉంటారో పాపం నిజంగానే కబ్జా అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి టైం ఇవ్వండి, కనీసం వాళ్ళ కాగితాలు ఏం చూడండి. ఏది చూసేది లేదు. మాకు బుల్డోజర్ ఉంది నెట్టేయటమే. నువ్వు ఆడటానికి నువ్వేమైనా రాజకీయ నాయకుడా? నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ, లేదా ప్రతిపక్ష పార్టీయా? మాకు పార్టీలో లీడర్లు అడిగితే ఆగుతాం, కానీ పేదోళ్ళు అడిగితే ఎందుకు ఆగుతాం అనే పరిస్థితి అలా హైడ్రా ఒక భయాందోళన క్రియేట్ చేసింది. పాపం ఒక మహిళ ఈ బుల్డోజర్ జేసీబీ కింద అడ్డంగా పడుకుంది. అవసరమైతే నన్ను దొక్కుంటూ ఉన్న బోర్డు నా ప్రాణాలు తీసేయని చెప్పి. అంటే ఎంత ఆవేదన, ఎంత ఆక్రోషం, ఎంత బాధ ఉంటే దాని కింద పడే పరిస్థితి, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దాని కింద పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. కనీసం హైడ్రాని కంట్రోల్ చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేయాలిగా. ఎస్, రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది చెరువులను ప్రొటెక్ట్ చేయండి, కానీ పేదోళ్ళ కాడికి ఎందుకు వస్తున్నారు? పెద్దోళ్ళ కాడికి ఎందుకు పోవట్లే? స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు హైకోర్టులో, కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోవట్లేదు, కబ్జాలు చేసి హై రైజ్ బిల్డింగ్లు కడుతున్నారు అని. అక్కడికి పోని బుల్డోజరు, అక్కడికి పోని జేసీబీలు ఇక్కడికి ఎట్లా వస్తాయి? కాజాగూడలో ఎకరం 100 కోట్ల రూపాయలు ఉందాడ, అక్కడ కబ్జా అయితే అక్కడ పోవాలి కదా. ఏంది దాని వెనుకున్న మతలబు? అంటే పేదోళ్ళ కోసమే హైడ్రా వచ్చిందే? కేవలం పేదోళ్ళు గుడిసెలు వేసుకుని కోల్చడానికే ఉంది హైడ్రా? ఇది ప్రజాపాలన లేదా ప్రజాపీడన అంటే పీడన లెక్కనే ఉంది. రైట్. మన తెలంగాణలో చర్చ రచ్చరచ్చ, ఆ రచ్చరచ్చ కోసం చేసిన చర్చ, అది చర్చ కోసం చేసిన. నేను వస్తే సీఎం పారిపోయారు, అసలు నిన్ను ఓటు రమ్మన్నది వాళ్ళు అంటున్నారు. నిన్ను కాదు మేము రమ్మన్నది, మీ అయ్యాను రమ్మన్నాం, నువ్వు కాదు మీ అయ్య రావాలని వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు, నువ్వు కాదు రావాల్సింది నీ అయ్యా. ప్రెస్ క్లబ్లో కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రండి, ప్రాజెక్టులు ఎన్నికల హామీల అమలుపై చర్చకు మేము సిద్ధం. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్తో కేటీఆర్ లేఖ రాయించాలి, మంత్రి పొన్నాం. బనకచర్ల ద్రోహులు ఎవరో అసెంబ్లీలో బయట పెడతాం, అద్దంకి ఉనికిని కాపాడుకోవడానికి కేటీఆర్ పాటలు అని ఎన్నం శ్రీనివాసరెడ్డి. కేటీఆర్కు సీఎంను ప్రశ్నించే స్థాయి లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ చెప్పిండు. నువ్వు కాదు నీ అయ్యను రమ్మనని వాళ్ళు చెప్తున్నారు. రైట్. దిశ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం, న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రావచ్చు? కేంద్ర మంత్రులు నడ్డా, పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ భేటీ. యూరియా కోట నిధులు రాష్ట్ర అభివృద్ధికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని వింతి. ఈ హెడ్డింగ్ ఒకటి ఉంది, ఆడ మాట్లాడింది ఈయనతో మాట్లాడింది యూరియా కోసం మాట్లాడింది. ఈయనతో మాట్లాడండి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి గురించి పీయూష్ గోయల్తో మాట్లాడండి. బీసీ రిజర్వేషన్పై ఏం చేద్దామని, న్యాయపరంగా ఎలాంటి సమస్యలు ఉండొచ్చు, వాటిని అధిగమించి ముందుకెళ్ళడం ఎలా, ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాల విభజన పూర్తయిందా, కాకపోతే ఇంకెన్ని రోజులు సమయం పట్టవచ్చు, పంచాయతీరాజు ఉన్నతాధికారులకు సీఎం ప్రశ్నలు. న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాలను వివరించిన ఆఫీసర్లు. రేపు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుందాం, పూర్తి వివరాలతో భేటీకి హాజరు కావాలని వారికి ఆదేశం. ఢిల్లీ నుంచే లోకల్ పోల్స్ నిర్వహణ ప్రభుత్వ సన్నద్ధతపై సీఎం సమీక్ష. ఈ సమీక్ష అంతా చేసిన బాగానే ఉంది. ఇక్కడ ఢిల్లీ పోయి ఎక్కడ ఉన్న వాళ్ళతో చర్చ చేసేవాళ్ళు, ఢిల్లీ పోయి మన బిల్లు ఏమైందని అడిగితే పోయేది కదా. మేము పంపిన బిల్లు ఏం కథ, ఏడాదాకా వచ్చింది, ఇస్తారా ఇయ్యరా, అప్రూవల్ అయిద్దా లేదా, అదే అడగకుండా అక్కడ పోయి ఇక్కడ వాళ్ళ అధికారులతో ఏం చేద్దాం అంటే ఏముంటుంది చేయడానికి? ఎంతసేపు మాట్లాడకుండా ఏముంటుంది? ఏం లేదు కదా. జీవో చేస్తే కోర్టుకు పోతారు, అయిపోయాయి. ఈ మందు అక్కడ ఉంటే ఇక్కడ మా జబ్బుకి మందు అక్కడ ఉంది ఢిల్లీలో ఉన్న మందు తెచ్చుకోవాల్సింది పోయి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఎంత ఈ టైం పాస్ ముచ్చట తప్ప ఏముంటుంది? జియో 49 నిలిపేయండి, ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్. లేకపోతే స్థానికంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం, త్వరలో సీఎంను కలున్న ఎమ్మెల్యేలు మంత్రులు. దీనిపై ఇప్పటికే 3 మంత్రుల కీలక నిర్ణయం. ఈ జియోకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన, ఇప్పటికే మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు. జియో 49 ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వానికి సీతక్కకి క్యాబినెట్ మంత్రి సీతక్క ఒక లెటర్ రాసింది జియో 49 పైన. జియో 49 పేరుతోని 300 పైచిలుకు ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నారు.
అడవుల్లో ఉన్న మన్యంలో ఉన్న ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేసి ఆదివాసీలను ఖాళీ చేసి ఆ భూమిని మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కార్యక్రమం కోసం జియో 49 తెచ్చారని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తుంది. దానిపైన లెటర్ కూడా రాసింది. దానిపైన తర్వాత మావోయిస్టులు రాయలేదన్నారు. సరే ఏదేమైనట్టుగా జియో 49 ఎత్తేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి ముఖ్యమంత్రిని ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తున్నట. ఇది ఇట్లా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా పెద్ద దెబ్బ పడుద్ది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. నాశనం అయిపోతావు కేటీఆర్ అని సీతక్క శాపనార్థాలు పెడుతుంది. సీఎంకి బూతులే తెలుసు తప్ప రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదంటుండు. మీకేం తక్కువ వస్తాయి బూతులు. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇవ్వండి, స్థానిక ఎన్నికల్లో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది. రాహుల్జీ ఈ మాట రేవంత్కి చెప్పండి. బీసీ బిల్లుపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత చెబుతుంది. బీసీ రిజర్వేషన్పై జీవో ఇవ్వండి, అంతవరకు బాగానే ఉంది. మీరు మాట్లాడింది బాగానే, మీ ఉద్యమం కొంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. కానీ కిందికి వచ్చాక ఏం చెబుతున్నారు? స్థానిక ఎన్నికల్లో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాందే, రాజ్యాంగంలోనే ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది. రాహుల్జీ ఈ మాట రేవంత్కి చెప్పండి అంటుంది. ఏమన్నా కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. 23% స్థానిక ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ తగ్గించింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వమేగా. మరి ఈ ఆర్టికల్ అప్పుడు లేదా 243D? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? బీసీ ఈ స్థానిక ఎన్నికలు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం అంటున్నారు కదా. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కదా, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కదా, ఆ రోజు ఉన్న కేసీఆర్కి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మందే కదా నాయన, అధికారం మందేగా. స్థానిక ఎన్నికల్లో మనం ఎందుకు తగ్గియాలి? 34 ఉన్నదాన్ని 23కి ఎందుకు తగ్గిస్తున్నా? తగ్గించొద్దు అని గొడవ పడ్డావా నువ్వు? అంటే కన్వీనియంట్గా మాట్లాడద్దు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అది రిజర్వేషను. స్థానిక ఎన్నికలు ఉండొచ్చు, స్థానిక ఎన్నికలకు ఇచ్చే రిజర్వేషను కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. 50% దాటితే, 50% అయితే ఇచ్చుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 50% దాటినప్పుడు పార్లమెంట్లో చట్టం చేయాలి, అది మీకు తెలుసు. మళ్ళీ 243D ఆర్టికల్, ఈ ఆర్టికల్ సంగతి మీకు ఆ రోజు తెలియదా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మీ నాయన. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా, ఈ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత? రాహుల్జీ చెప్పండి అంటుంది ఆమె. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇవ్వండి అంటే జీవో ఇవ్వని అర్థం ఎందుకు చెబుతున్నారు మీరు? బీసీలను మోసం చేయడానికి. ప్రభుత్వం జీవో ఇవ్వడానికే ప్రయత్నం చేస్తానని మీరు అదే చెప్తుంటారు. ఆ జీవోతోనే బీసీల చెవిలో పువ్వు పెట్టాలని చూస్తుంది ప్రభుత్వం అనేది బీసీలు అనుకుంటుంటే, మీరు మళ్ళీ జీవో అయినా ఇవ్వంటే ఏం చెప్తున్నట్టు? మీరు ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నట్టు. జీవో కాదు, చట్టం చేయండి అని చెప్పాలి మీరు. రైట్. ఆంధ్రజ్యోతి పురుషులకు ధీటుగా ఉన్నారట మహిళలు. నెలన్నర వ్యవధిలో ఏసీబీ వాళ్ళకి చిక్కిన 7 మహిళా అధికారులు. ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యధికం. దొరికిన వారిలో 3 జిహెచ్ఎంసీ ఉద్యోగులే. తాజాగా డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి కూడా అరెస్ట్ అయ్యిండు. మొత్తం పురుషులకు ధీటుగా ఉండరు. మేమేం తీసిపోలేదు అవినీతిలో. మీరే చేస్తారా అవినీతి? మీరే డబ్బులు సంపాదిస్తారా? మాకు కూడా తెలుసు డబ్బులు అవినీతి ఎట్ట చేయాలి, అక్రమాలు ఎట్ట చేయాలి, డబ్బులు ఎట్ట లంచాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా పోటీ పడే కార్యక్రమం చేసి 7 పోయారట 2 నెలల్లో. 7లో జిహెచ్ఎంసీ వాళ్ళు 3 ఉన్నారట. ఇది ఒకటి. అయితే ఇంకొకటి మరీ అత్యంత దారుణమైన విషయం, మెడికల్ కాలేజ్ నుంచి లంచం, మహిళా ప్రొఫెసర్లపై సిబిఐ కేసు పెట్టింది. ఇంతకంటే దౌర్భాగ్యం అసలు. ఆ డబ్బులు తినే బదులు గడి తిని బతకరా అండి? ఎందుకు ఆ బతుకు? గడ్డి తింటే అయిపోయా, కంపలమాట దొరుకుతూ ఉంటుంది గడ్డి. ప్రొఫెసరు, మహిళా ప్రొఫెసర్. మళ్ళా ఏం ప్రొఫెసరు? ఏ ఉట్టి ప్రొఫెసర్ కాదు. హిస్టరీకో, ఫిజిక్స్కో, ఇంకోటో పొలిటికల్ సైన్స్కో, జియోగ్రఫీ ప్రొఫెసర్ కదా. మెడిసిన్ అంటే డాక్టర్లని, దేశంలో రోగుల్ని, మనుషుల్ని కాపాడాల్సి బతికించాల్సిన డాక్టర్లను తయారు చేసే ప్రొఫెసర్ ఆమె. ఆమె లంచాలు తీసుకొని మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇస్తుందంటే అంటే ఏం ప్రోడక్ట్ని బయటికి పంపిస్తుంది? నకిలీ డాక్టర్లను తయారు చేస్తుంది నకిలీ కాలేజీలతోని. నిన్న గాంధీ మెడికల్ కాలేజీలో నిన్న ఒక వార్త వచ్చింది ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో. గాంధీ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ కోటేశ్వరమ్మ అని, ఆమెను ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి ఆమె ఇన్విజిలేటర్గా వచ్చారు. ₹1,00,000 లంచం తీసుకొని ఒక విద్యార్థికి మార్కులు వేసిందట, కాబోయే డాక్టర్కి.
రూ. 1,00,000 లంచం తీసుకొని మార్కులు లేకపోయినా చదవకపోయినా మార్కులు వేసింది. మరి ఆ ప్రొఫెసరా ఇంకొక ఏమో కూడా మహిళ అన్నట్టు మరి ఏమోరు కానీ ఆమె మన స్టేట్ ఆమె మెడికల్ కాలేజీలో పనిచేద్దాట ప్రొఫెసర్గా. ఈమె డైరెక్ట్గా ఆమె మార్కుల కోసం ఒక విద్యార్థికి మార్కుల కోసం లంచం తీసుకుంటే ఒక కాలేజీ పర్మిషన్ కోసం లంచం తీసుకుందట. ఏ వసతులు లేకపోయినా నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా లంచం తీసుకొని 50 లక్షల రూపాయలు లంచం తీసుకొని అన్నీ ఉన్నట్టు రాసిచ్చిందట. అంటే దీని అర్థం ఏంది? మనుషులను చంపడానికి ఆయుధం ఇస్తున్నాం. రేపు పేదోళ్ళ మీద వైద్యం చేసి చంపేయటానికి మీరు లైసెన్స్ ఇస్తున్నారు కాలేజీలకి. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదు. ఈ ఈ 50 లక్షలు 10 లక్షలు లంచం తీసుకునే బదులు కంపలమ్మట గడ్డి కోసుకొని తింటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? సామాన్య మహిళలు రోజు కూలి చేసుకునే రెక్కాడితే డొక్కాడిన మహిళలు కూడా నీతి నిజాయితీ శివుని నెతృత్వం బతుకుతారు. ఒకడు సొమ్ము తినొద్దు, మనం నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడొద్దని. ఎందుకు? మీ చదువు ఎందుకు? మీ సంస్కారం ఎందుకు? మీకు అసలు చదివారా? మీరు కూడా ఇట్లే డబ్బులు ఇచ్చి వచ్చారా అనేది అర్థం కాని పరిస్థితి. మహిళా ప్రొఫెసర్ పైన సిబిఐ కేసు పెట్టింది. తనిఖీల్లో కాలేజీకి అనుకూలంగా నివేదిక, లక్షల్లో లంచం ముట్టినట్టు గుర్తింపు, త్వరలో విచారణ, వైద్యశాఖలో చర్చ. ప్రైవేటు మెడికల్ కాలేజీలో తనిఖీలకు వెళ్లి అనేక లోపాలున్నా లంచం తీసుకొని అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదవడంతో వైద్యశాఖలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. వివరాల్లోకి వెళితే ఓ బోధనాసుపత్రిలో ప్రొఫెసర్గా ఉన్న మహిళా డాక్టర్కు గతంలో జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ నుంచి ఫోన్ వచ్చిందట. ప్రైవేటు వైద్య కళాశాల తనిఖీ మీరు వెళ్తారా అని అడిగారట. నేనెందుకు వెళ్ళను, లంచం తీసుకునే దాన్ని కదా, నాకు ఇది ఇవ్వండి అని అడిగిందేమో. వాళ్ళు అడిగిందే తడుగా వేస్తానదట అని ఎన్ఎంసీ కోవడంతో ఆమె అంగీకరించారు. ఈ క్రమంలో ప్రైవేటు వైద్య కళాశాలలో తనిఖీలు జరగగా ఆ బృందంలో ఆమె ఉన్నారు. ఆ కాలేజీలో అనేక లోపాలు ఉన్న యాజమాన్య తనిఖీ బృందాన్ని లంచంతో మేనేజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఉదంతాలపై గత నెల 30న సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో దర్యాప్తుల భాగంగా మహిళా ప్రొఫెసర్ భాగవతం బయటపడింది. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందట. ఎఫ్ఐఆర్ కాదు, జైలుకు దోలి బయటికి రాకుండా చేసి ఆమె ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తులు ఏమంటే జీతం కాక ఎక్స్ట్రా ఏం ఆస్తులునే మొత్తం అటాచ్ చేసి ప్రభుత్వం ఖజానాలు అయితే అప్పుడు సెట్ అవుతారు ఎట్లాంటి వాళ్ళు. లేకపోతే ఉట్టుటికి మీరు ఏదో చేస్తే కారు. ఇంకో నమోదైంది. 35 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎన్ఎంసీ బృందానికి లంచం ఉంటుంది అని సిబిఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సదరు మహిళా ప్రొఫెసర్తో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు ఇలా మొత్తం 36 మందిని నిందితులు జాబితాలో చేర్చారు. ప్రభుత్వ ప్రొఫెసర్పై కేసు నమోదవడం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కూడా సీరియస్ అయిందట. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సదరు మహిళా ప్రొఫెసర్ దక్షిణ తెలంగాణలో పనిచేసేవారు. గత ఏడాది హైదరాబాద్కు బదిలీ అయ్యారు. తన పలుకుబడితో రాష్ట్ర రాజధానిలోని ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్గా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అక్కడ అవకతవకలు జరగడంతో ఆమెను తప్పించారు. ఇప్పుడు సిబిఐ ఎఫ్ఐఆర్లో ఆమె పేరుండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనే ఉత్కంఠ వైద్య ఆరోగ్య శాఖలో నెలకొంది. ఎఫ్ఐఆర్లో పేరుంటే శాఖపరమైన దర్యాప్తునికి ఆదేశించవచ్చని, ఛార్జ్ మెమో జారీ చేయవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. సిబిఐ ఆమెను విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అరెస్ట్ అయి 45 గంటల పాటు జైల్లో ఉంటే సస్పెన్షన్ వెయిట్ వేయవచ్చని అధికారులు వివరిస్తున్నారు. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసింది. దీంతో సదరు మహిళా ప్రొఫెసర్ వాంగ్మూలాన్ని సేకరించి ఆమెను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఆమె సస్పెన్షను 45 గంటలు జైల్లో ఉంటే ఇవన్నీ ఎందుకు తీసి అవతలేయాలి? ఇలాంటి ఉంటే ఏంది, లేకపోతే చీడ పురుగులు ఇల్లు. వైద్యులను తయారు చేయటం అంటే అదొక భగవంతుడి ఇచ్చిన కార్యం, మామూలు విషయమా? ఇట్లాంటి నకిలీ ఆసుపత్రులకి, నకిలీ డాక్టర్లకి మీరు అనుమతులు ఇస్తారంటే మీరు నకిలీ వాళ్ళు, మీకు అర్హత లేదు దాంట్లో ఉండడానికి. ఇది ఒక్క వైద్య శాఖలోనే కాదు, ఇంజనీరింగ్ కాలేజీల పర్మిషన్లలో, ఎంబీఏ ఎంసీఏ కాలేజీల పర్మిషన్లలో, ఇంటర్మీడియట్ కాలేజీల పర్మిషన్లలో ప్రతిదానికి ఇట్లాంటి తనిఖీ బృందాలు పోతాయి. ఇన్స్పెక్షన్ టీమ్స్ అంటారు. ఈ టీములన్నీ డబ్బులు తీసుకొని వచ్చి చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ ఉండదు, సరైన స్టాఫ్ ఉండదు, సరైన విద్యార్థులు ఉండరు, వసతులు ఉండవు, లేకపోయినా అన్ని పర్మిషన్లు వస్తాయి. ఇగో ఇట్లాంటి ఇంజనీరింగ్ కాలేజీల పైన కూడా ఇప్పుడు కంప్లైంట్ నడుస్తుంది. 42 ఇంజనీరింగ్ కాలేజీల పైన వాళ్ళను కూడా ఇట్లా కేసులు పెట్టాలా? ఇందులో సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అందులోనే స్టేట్ ఇన్వాల్వ్ అయింది. అందులో కూడా సిబిఐ కావచ్చు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎన్సిటి నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా అవసరమైతే ఎంటర్ కావాలి. ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.